హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే మా బాబు బర్త్డే రోజు వీడియో అనమాట. సో మా బాబు బర్త్డే అయితే February 25th. బట్ వీడియో తీసాను, బట్ అప్లోడ్ చేయడం అయితే కుదరలేదు. సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మార్నింగే లేచి అయితే తలస్నానం చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆ రోజైతే మంగళవారం కదా, సో నేనైతే కంపల్సరీగా మంగళవారం అలాగే శుక్రవారం అయితే పూజ అయితే కంప్లీట్ చేస్తానమాట. సో ఇక్కడైతే ఇంకా మా బాబు పడుకున్నాడు, స్నానం చేపించేసి పడుకోబెట్టాను అనమాట. సో మా అత్తమ్మ అయితే గోరింటాకు తీసుకొచ్చింది, మా బాబుకి పెట్టి మిగిలిందైతే నేను పెట్టుకున్నాను. అండ్ భోజనాలకైతే కూరగాయలు వచ్చేసాయి అండ్ సామాన్లు సరుకులు అన్నీ తీసుకొచ్చారనమాట. ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే నైటే వచ్చేసారు. ఇంకా మార్నింగ్ అయితే ఇడ్లీ చేసింది అండ్ ఆఫ్టర్నూన్కి అయితే రైస్, క్యాలీఫ్లవర్ కర్రీ, పప్పు అలాగే పెట్టిందనమాట. ఇంకా ఇక్కడైతే మా వారు మొత్తం ఇల్లంతా డెకోర్ చేస్తున్నారు. ఈ డెకోర్ ఐటమ్స్ అయితే ఆల్రెడీ మా బాబుకి 21 డే చేస్తారు కదా, సో అప్పుడే తీసుకున్నాం అనమాట. అండ్ కొన్ని అయితే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ లోపే వంట సామాన్లు అయితే వచ్చేసాయి. సో కిందకి వెళ్ళి ఇంకా వంట సామాన్లు ఏమేమి వచ్చాయని చూసుకుంటున్నాం అనమాట. సో ఆటోలో వచ్చాయన్నమాట అన్నీ. ఇంకా అన్నీ వచ్చాయా లేదా అని చూసుకున్నాము, అన్నీ వచ్చాయి. ఇంకా వంట అయితే స్టార్ట్ చేయటమే. ఇంకా భోజనాలు అయితే నైట్ 7 కల్లా పెట్టేద్దాం అనుకున్నాం. సో ముందే అన్నీ చూసుకున్నాం అనమాట. ఈ లోపు అయితే మా బావగారు వచ్చారనమాట, పెద్ద బావగారు అండ్ మా చిన్న బావగారు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు. సో అందరం కాసేపు మాట్లాడుకున్నాం అనమాట. తర్వాత ఇంకా పైకి వచ్చేసి బర్త్డేకి డెకోర్ చేస్తాం కదా, సో బ్యాక్గ్రౌండ్ అంతా డెకోర్ చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా సామాన్లన్నీ కిందకి మూవ్ చేస్తున్నారనమాట, వంట చేయాలి కదా, సో అందుకని ఇంకా సామాన్లన్నీ మూవ్ చేశారు. మా నాన్న, మా తమ్ముడు అలాగే మా బావగారు వాళ్ళ అబ్బాయి కూడా అన్నీ తీసుకెళ్ళి కిందైతే పెట్టారు. ఇక్కడ చాపేసి అన్నీ పెట్టారనమాట. అండ్ వెజిటేబుల్ కట్ చేయడానికి అయితే ఇక్కడ ఒక ఆమెను మాట్లాడుకున్నాం అనమాట. 500-1000 అయింది ఆమెకి ఇవ్వటం. సో వెజిటేబుల్స్ అన్నీ ఆఫ్టర్నూన్ నుంచి అలా కట్ చేశారు. అండ్ వంట మనిషి కూడా వచ్చాడు అనమాట. ఇంకా ఇక్కడైతే డెకోర్ చేస్తున్నాం నేను, మా తమ్ముడు అలాగే మా వారు, మా బావగారు వాళ్ళ అబ్బాయి. సో చెప్పాను కదా, కొన్ని అయితే డెకోర్ ఐటమ్స్ బయట తీసుకున్నాము అప్పుడు 21st డే అప్పుడు మా బాబుకి. అండ్ కొన్ని అయితే మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. సో అక్కడ చూడండి ఫొటోస్, ఫస్ట్ మంత్ నుంచి 12 months వరకు ఫొటోస్ తీసాను అనమాట. సో అవైతే పెడుతున్నాం మిడిల్లో. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యాక ఇంకా కిందకైతే వెళ్ళామన్నమాట. వంట ఇంతవరకు వచ్చిందనేసి ఇక్కడ కూడా మా తమ్ముడు అయితే హెల్ప్ చేస్తున్నాడు వంట మనిషికి. అండ్ అన్ని కటింగ్స్ అన్నీ కూరగాయలు అయిపోయాయి. తర్వాత ఇంకొన్ని అయితే మసాలా పౌడర్ పట్టమని ఇచ్చారనమాట. సో చికెన్ మసాలా అలాగే గరం మసాలా అండ్ ఇంకోటి ఏదో పౌడర్ పట్టమన్నారు. సో నేనైతే ఇక్కడ అన్నీ పట్టేస్తున్నాను. ఇంకా వన్ సైడ్ అయితే కుక్కర్లో పప్పు పెట్టాను అనమాట. సో సాంబార్కి అదైతే ఉడికిపోతుంది ఒకవైపు, ఇంకో వైపు అయితేనేమో టీ పెట్టాము అందరికీ. సో టీ తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుందని సో టీ అయితే పెట్టాను. అండ్ ఇంకో వైపు అయితే నేను మిక్సీ చేస్తున్నాను అనమాట అన్నీ. సో ఫస్ట్ అయితే మసాలా పౌడర్ అయితే మిక్సీ పడుతున్నాను. అదైతే మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత ఇంకొన్ని అయితే పడుతున్నాను. ఇక్కడైతే మా అమ్మ చూపిస్తుంది పప్పు పొంగిపోతుందని. సో ఇంకా పౌడర్లన్నీ పట్టేశాక ఇంకా అన్నీ బౌల్లోకి వేసేసి కిందకైతే పంపించామన్నమాట. మసాలాలన్నీ మిక్సీ చేస్తుంటే స్మెల్ అయితే ఘాటుగా వస్తుంది. కొన్ని అయితే స్మెల్ బాగున్నాయి, ఇంకొన్ని అయితే బాగా ఘాటుగా ఉన్నాయన్నమాట. సో ఇదైతే మసాలా పౌడరు అండ్ ఇది వచ్చేసి వేరే మసాలా. ఈ స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ పట్టేసిన తర్వాత కిందకైతే పంపించేసాం అనమాట. సో ఇక్కడైతే ఇంకా అన్ని అల్లం పేస్ట్ ఇవన్నీ పట్టించేసాం. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసారు. అదే పొయ్యికి ఇంకా పసుపు కుంకుమ వేసేసి వంట అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడైతే ఇంకా కొంచెం డెకోర్ మిగిలిపోయింది కదా, సో అవైతే డెకోర్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఎంతమంది హెల్ప్ చేస్తున్నామో, మా చెల్లి, నేను, మా తమ్ముడు అండ్ మా బావగారు వాళ్ళ అబ్బాయి, మా వారు ఇంకా అందరం కలిసి అయితే డెకోర్ చేస్తున్నాం. ఇంకా మా బాబు అయితే నిద్రపోయి లేచాడనమాట. సో వాడికైతే కొత్త డ్రెస్ వేసి ఆడిపిస్తున్నాం. ఇంకా వాడైతే ఆడుకుంటున్నాడు. ఇక్కడైతే డెకోర్ కంప్లీట్ అయిపోయింది. ఈ డెకోర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇక్కడ శారీ కట్టుకున్నాను అనమాట, నా ఫేవరెట్ శారీ కట్టేసుకొని రెడీ అయిపోయాను. ఇక్కడైతే మా బాబుకి అక్షింతలు వేయాలని, సో అక్షింతల్లో పసుపు, ఆయిల్ ఇంకా పూలు కొన్ని వేసి కలుపుతున్నాను అనమాట. ఇంకా అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే కేక్ అయితే వచ్చేసింది, 5 kgs కేక్ అనమాట. సో ఇదైతే మేము ఒక ఆర్డర్ ఇచ్చేసాము. సో ఆర్డర్ ఇచ్చిన 2 hours వచ్చిందనమాట. దీని కాస్ట్ అయితే 4000 పడింది. ఎలా ఉందో కేకు కామెంట్ చేయండి. ఇంకా మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూసేయండి.
ఎలాంటి బాగానే కట్ చేస్తే నువ్వు పడుతున్నాను చేతి ఎత్తరకొచ్చి పట్టుకున్నావు చిన్న తీసుకోండి పీసు నువ్వు పెట్టండి తర్వాత చిరిగి మా కడతా రాకు చాలా మంది ఒకరు పూయాలి బొట్టలు పోసుకొని అందుకే ఆనందకుండా ఇంకా నేను మా వారైతే మా బాబుతో కేక్ అయితే కట్ చేయించాం. కేక్ కట్ చేయించిన తర్వాత అక్షింతలు అయితే వేసాం అనమాట. ఇంకా ఇక్కడైతే అత్తమ్మ అయితే బ్రాస్లెట్ తీసుకొచ్చింది అనమాట గోల్డ్ది. సో అదైతే పెట్టి చూపిస్తున్నాం చూడండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా అత్తమ్మ కూడా అక్షింతలు అయితే వేసి ఫోటో అయితే దిగిందనమాట. సో తర్వాత అయితే అమ్మ వాళ్ళు అయితే వెండిది బ్రేస్లెట్ తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళు కూడా కేక్ తినిపించేసి అక్షింతలు వేశారనమాట. ఇంకా కొన్ని అయితే ఫొటోస్ దిగాం. బాబు అయితే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు, ఏడుస్తున్నాడు బాగా. ఇంకా అమ్మ వాళ్ళు కూడా కేక్ పెట్టిన తర్వాత ఇంకా ఇక్కడైతే మా సెకండ్ బావగారు అనమాట. సో మా అక్క అయితే రాలేదు, బావగారు అండ్ వాళ్ళ బాబు అయితే వచ్చారనమాట. సో లక్కీ గాడి కోసం అయితే డ్రెస్ తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళు కూడా కేక్ తినిపిస్తున్నారు. అస్సలు చూడండి అలా చేస్తున్నాడు, ఎంత అల్లరి చేస్తున్నారు. డ్రెస్ కూడా నీట్గా లేదు. ఇంకా వీళ్ళైతే పక్కింటి వాళ్ళనమాట. సో అపార్ట్మెంట్లో పక్కన ఉంటారు కదా, సో వాళ్ళనమాట. ఇంకా వాళ్ళ మనవడు మనవరాలను తీసుకొని వచ్చారు. ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చారనమాట. ఎంత అల్లరి చేసినాడు చూడండి. ఇంకా బాబు ఏడుస్తున్నాడని గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి ఇచ్చారు. సో అప్పుడైతే కొద్దిగా సైలెంట్ అయ్యాడు. వాడికైతే బొమ్మ నచ్చిందంట. సో వీళ్ళందరూ కూడా మా అపార్ట్మెంట్ వాళ్ళ పిల్లలు. సో వాళ్ళ పేరెంట్స్ అయితే తర్వాత లాస్ట్లో వచ్చారు. అప్పటికే వీడియో తీయటం కుదరలేదు. అండ్ వీళ్ళు వచ్చేసి మా చిన్న బావగారు అలాగే మా అక్క అనమాట, చిన్నక్క. సో వాళ్ళు కూడా వచ్చి ఇంకా కేక్ అయితే తినిపించారు. ఇంకా వీళ్ళిద్దరైతే మా వారి వాళ్ళ మామయ్య ఉంటారు కదా, సో వాళ్ళ అబ్బాయిలు అనమాట. ఇంకా మా బాబుని ఫొటోస్ తీయడానికి అయితే ఎంతమంది ఆడిపిస్తున్నామో చూడండి. చాలామంది అయితే పిలుస్తూ ఉన్నారు, వాడు ఏడుస్తూనే ఉండు. ఇంకా ఇక్కడైతే మా చెల్లి వచ్చింది. మా చెల్లి ఎత్తుకుందనమాట ఇంకా ఫొటోస్ తీయడానికి. కేక్ తినిపించేసి అక్షింతలు అయితే వేసింది. ఇంకా మా చెల్లితో పాటే మా తమ్ముడు కూడా వచ్చాడు. ఇద్దరు కలిసి ఇంకా వాడితో అయితే ఫొటోస్ దిగారు. ఇంకా అన్ని సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మా బాబు అయితే చీటాక్ చేస్తున్నాడని డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా పడుకోబెట్టేసాం అనమాట. ఇంకా తర్వాత అయితే మా వారు వచ్చిన వాళ్ళందరికీ కేక్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనుకున్నారు. సో అతనైతే కట్ చేసి ప్లేట్లో పెట్టిస్తున్నారు. ఇంకా నేనైతేనేమో అందరికి ఇస్తున్నాను అనమాట ఇక్కడ. సో కేక్ కట్ చేసి ఇంకా అందరికి ఇచ్చాం. పిల్లలైతే సెకండ్ టైం కూడా ఇచ్చాను అనమాట పిల్లలకి. ఇంకా ఈ టైంలోనే మేమిద్దరం ఫొటోస్ దిగలేదని ఇంకా మా బావగారు అయితే మమ్మల్ని ఈ టైంలో ఫొటోస్ దించుతున్నారు. సో బర్త్డే రోజు అయితే అందరం ఒకే కలర్ అవుట్ఫిట్స్ వేసుకోవాలని ప్లాన్ చేసుకున్నామంట. సో మా వారికి అయితే ఆల్రెడీ సూట్ ఉంది బ్లూ కలర్లో. సో నాకైతే శారీ ఉందన్నమాట. ఇంకా మా బాబుకి మేమైతే షాపింగ్కి వెళ్ళి సేమ్ కలర్ సూట్ అయితే తీసుకున్నాం. సో అదైతే 2 years సూటు. సో కొద్దిగా స్టిచ్చింగ్ చేయించాం అనమాట. ఇంకా మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను కేక్ అందరికి ఇస్తున్నాను అనమాట. ఇంకా బాబుకి అయితే బట్టలు ఇప్పాను చూడండి. మా అక్క దగ్గర ఉన్నాడు వాడు. ఇంకా పిల్లలకి వచ్చిన వాళ్ళందరికైతే కేక్తో పాటు చాక్లెట్స్ కూడా ఇచ్చాం అనమాట. డైరీ మిల్క్ అలాగే కిట్ క్యాట్ కొన్ని చాక్లెట్స్ ఇచ్చాము. ఇక్కడ మా తమ్ముడు అయితే చాక్లెట్స్ తింటాడు, కేక్ వద్దన్నాడు. ఇంకా మా అత్తమ్మకి కూడా కేక్ అయితే ఇచ్చాను అనమాట. ఇంకా ఫైనల్గా అయితే 7కి భోజనాలు అయితే స్టార్ట్ చేసాం. భోజనాలకి అయితే పైనాపిల్ స్వీట్ అండ్ బీరకాయ పచ్చడి, ప్రాన్స్ బిర్యానీ, పన్నీర్ కర్రీ అండ్ మటన్ కర్రీ, సలాడ్ అండ్ వైట్ రైస్, సాంబారు, ఇలా అయితే మజ్జిగ ఇవైతే చేసామన్నమాట. సో నాన్ వెజ్ తిన్న వాళ్ళకైతే వెజ్ అనమాట. సో నేను ఆ రోజు అయితే మంగళవారం కదా, సో నాన్ వెజ్ తినను. సో నేనైతే పన్నీర్ కర్రీతో తిన్నాను అనమాట. ఇంకా అందరు తిన్న తర్వాత లాస్ట్లో అయితే తిన్నాను. బాబుని పడుకోబెట్టి వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని తర్వాత లాస్ట్లో అయితే తింటున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే మా వారి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళతో కలిసి అయితే నేను భోజనం చేశాను. ఇప్పుడైతే మేము తిన్న భోజనాలు ప్లేట్ చూపిస్తాను చూడండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. సో ఇవైతే ఐటమ్స్ అనమాట. ఇంకా ఇవన్నీ తినేసాము. వీళ్ళైతే మా వారి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, నాకు కూడా క్లోజ్ అయ్యి. ఇంకా భోజనం చేసిన తర్వాత అయితే ఓపిక లేదు, అసలు వీడియో తీయటం కుదరలేదనమాట. ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.